మనం ప్రస్తుతం ఏదైతే స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్ట్ దగ్గర ఉన్నామో కేటీఆర్ డిఫర్మేషన్ సంబంధించి కొండా సురేఖ మీద వేసిన డిఫర్మేషన్ సంబంధించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అసలు స్టేట్మెంట్ గురించి ఇంకా పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కలీం ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాము. చెప్పండి భయ్య, ఇప్పుడైతే కేటీఆర్ గారు కూడా హాజరయ్యారు. అయితే ఈ డిఫర్మేషన్ ఇంకా నిలబడుతుందా? ఇంకా ఆమె ఏ అంశాలు కేటీఆర్ స్టేట్మెంట్లో చెప్పారు? ఇప్పుడు నంబర్ 1 డిఫమేషన్ ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిత్వ అంటే ఒక మనిషికి ఆ వ్యక్తిత్వాన్ని భంగం కలిగేటట్టు తను మాట్లాడిన మాటలు కానివ్వండి. కేటీఆర్ గారు ఎవరండి? ఒక 9.5 సంవత్సరాలు ఒక కీలకమైన రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోర్ట్ఫోలియో మంత్రిగా చేసినటువంటి మనిషి, ఈరోజు కూడా ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మనిషి. ఆయన ఎంత హుందాగా వ్యవహరించారంటే ఆడవారి పట్ల కానీ మిగతా గవర్నమెంట్లో ఉన్న నాయకుల పట్ల కానివ్వండి, ఎక్కడ కూడా పర్సనల్గా దాడి చేయలేదు. కానీ కొండా సురేఖ గారు ఈరోజు కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని రికార్డ్ చేయడం జరిగింది జడ్జి గారి ముందు. అందులో చాలా క్లియర్గా కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే వ్యక్తిత్వాన్ని భంగం వాటిల్లేటట్టు మాత్రం ఎవరు మాట్లాడకూడదు. ప్రత్యేకించి నాగ చైతన్య గారి ఫ్యామిలీ పర్సనల్ విషయంలో కొండా సురేఖ గారు చేసినటువంటి ఇంత నీచమైన స్టేట్మెంట్ అదంటే సభ్య సమాజం తలదించుకునేంత విధంగా అంత దరిద్రమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అది రికార్డ్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ముగ్గురు ఎవరైతే విట్నెస్లు ఉన్నారో, తులా ఉమ గారు ఉన్నారు, సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు, బాల్క సుమన్ గారు ఉన్నారు. 30వ తేదీన అనుకుంటా వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకొని దాన్ని అప్పుడు కేసు రిజిస్టర్ చేస్తారు. దానికి తదనంతరంగా కేసు మళ్ళీ కొండా సురేఖ గారికి కూడా సమన్ అందజేయడం జరుగుతుంది. ఆమె ఏదైనా వర్షన్ చెప్పాలనుకుంటే తను కూడా వచ్చి కోర్టులో వర్షన్ చెప్తుంది. అకార్డింగ్లీ ఆ కోర్ట్ ప్రొసీడింగ్స్ కంటిన్యూ అవుతాయి. అంటే అటు కాంగ్రెస్ సంబంధించి ఏమంటారు, అప్పుడు వాళ్ళ అడ్వకేట్ అయినా సరే ఆవిడైనా సరే ఒక సోషల్ మీడియాలో మా మీద వ్యాఖ్యలు చేశారు, అందుకే ఇలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ అడ్వకేట్ కూడా చెప్పడం జరిగింది. ఇది అసలు ఒక బేసిక్ పాయింట్ అంటారు అక్కడ సార్. ఇప్పుడు నేను మాట్లాడితే కూడా కొద్దిగా మనకు సంస్కారం ఉంది. ఓపెన్గా ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తాను. ఇదే మాటలు కేటీఆర్ గారు కొండా సురేఖ గారికి సంబంధించి ఎక్కడన్నా సోషల్ మీడియాలో వేశారా? కొండా సురేఖ గారి పర్సనల్ మీద ఏమన్నా వేశారా? ఆమె మ్యారేజ్ లైఫ్ మీద ఏమన్నా వేశారా? లేకపోతే కొండా మురళి గారి గురించి ఏమన్నా అన్నారా? వాళ్ళు పెళ్ళి ఎట్లా చేసుకున్నారు, ఏం జరుగుతుంది, వాళ్ళ తెర వెనుకలు ఏం జరుగుతుంది? కేటీఆర్ గారు ఏమేశారు? కేటీఆర్ గారు జరిగింది నగ్న సత్యం. అక్కడ ట్వీట్ చెక్ చేయండి మీరు. కేటీఆర్ గారి చెప్పిన వర్షానికి కొండా సురేఖ గారు చెప్పిన వర్షానికి వీళ్ళు ఏకీభవిస్తున్నారంటే ఇంతకంటే దరిద్రమైన గాడిదలు మా ఈ క్యాబినెట్లో ఉండడం మన దురదృష్టం. ఇది కేటీఆర్ గారు ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి ఒక ఉన్నతమైన పదవుల్లో ఉండి ఈరోజు తనకు కూడా ఫ్యామిలీ ఉందండి, తనకు కూడా పిల్ల పాపల్లో తన ఫ్యామిలీ ఉంది. మీరు ఎవరో సినిమా వాళ్ళకి సంబంధించిన సినీ రంగం సంబంధించిన అంతా బస్సు పట్టించింది కేటీఆర్ గారు అంటే అసలు ఏ ఆధారం పెట్టుకొని మొత్తం నోరంతా మురికి కాలువలాగా మాట్లాడుతుంది? ఆమెకి ఏం ప్రూఫ్ ఉంది? కోర్టులో చూపించాలి ఆమె. నేను కేటీఆర్ గారిని మాట్లాడిన మాటలు కట్టుబడి ఉన్నా, ఈ నాకు ప్రూఫ్స్ అని చూపించమని చెప్పండి. మేమే ముగ్గురు నెలకు రాసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఏం ప్రూఫ్ ఉందండి? మీరు ప్రజాస్వామ్యంలో ఉంటే మీరు మంత్రి అయితే మాత్రం అడ్డగోలుగా మాట్లాడతారా మీరు? కేటీఆర్ గారికి ఆయనకి పర్సనల్ లైఫ్ లేదా, ఆయనకు ఫ్యామిలీ లేదా? ఇప్పుడు మాట్లాడుతున్న సోకాల్ కాంగ్రెస్ అడ్వకేట్స్ కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళ తరఫున వచ్చిన అడ్వకేట్స్, లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన మనుషులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లలను, వాళ్ళ బంధువులను ఇలాంటి ఒక్క మాట అంటే అసలు సహించగలరా? ఒకసారి ఊహించుకుందాం. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కన పెడదాం. ఒక మనిషికి ఇప్పుడు మీరు మీడియా మిత్రులు, మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక మాట అంటే మీరు తట్టుకోగలరా? అట్లాంటి ఒక ఉన్నత శిఖరం అందుకున్న వ్యక్తిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎందుకు వదిలిపెడతారు సార్? ఖచ్చితంగా కోర్టులో లాగుతాం. ఆ డిఫమేషన్ సరి అయిందే, ఆ కేసు నిలబడుతుంది. ప్రజా కోర్టులో ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఒకవేళ ఈ శిక్ష పడితే ముందు రాజకీయ భవిష్యత్తు ఏమైనా మన అంచనా వేయచ్చా కొండా సురేఖ? ఖచ్చితంగా వేయొచ్చు. ఒక రకంగా ఏంటంటే కొద్దిగా డిసిప్లిన్ పాలిటిక్స్ వస్తాయని నమ్మొచ్చు. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు, ఇట్లాంటి నోటి దూలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నోట్ల అదుపులో పెట్టుకొని ప్రజా జీవితంలో మనను ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి కొద్దిగా డిసిప్లిన్ ఉండాలన్న ఒక మెసేజ్ మాత్రం చాలా గట్టిగా పోతుంది. థ్యాంక్ యూ.